Definite integral as limit of a sum. So, definite integral as limit of a sum. So, definite integral as a limit of a sum అంటే అర్థం ఏంటంటే చూడండి, సపోజ్ ఇంటిగ్రల్ 0 to 1 f of x dx. Integral 0 to 1 f of x dx. So, actual గా geometrical interpretation ఏంటంటే integral a to b, let us take integral a to b f of x dx is geometrical గా ఈ ఇంటెగ్రల్ అంటే అర్థం ఏంటంటే ఏరియా బౌండెడ్ by the curve. దీన్ని ఇది యాక్చువల్ గా ఏరియా బౌండెడ్ బై ద కర్వ్ y ఈక్వల్ టు f ఆఫ్ x, ఒక కర్వ్ y ఈక్వల్ టు f ఆఫ్ x కామా x యాక్సిస్ అండ్ ద లైన్స్. ఇది మళ్ళీ ఏరియాలో చూస్తాను. అండ్ ద లైన్స్ x ఈక్వల్ టు a కామా x ఈక్వల్ టు b. Geometrically, integral a to b f of x dx is the area bounded by the curve y equal to f of x comma x axis and the lines x equal to a, x equal to b. దీని మళ్ళీ ఏరియాలో చెప్తాను, బ్రీఫ్ గా చెప్తాను. దీని గురించి అంటే అర్థం ఏంటంటే సపోజ్ a to b ఇంటర్వెల్ లో కర్వ్ ఇలా ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉందనుకుందాం. లెట్స్ ఇది కర్వ్ చూడండి, ఇది x ఈక్వల్ టు a, ఇది x ఈక్వల్ టు b లైన్, x equal to b line. Suppose look at the area bounded by this is y equal to f of x. This is y equal to f of x. Y equal to f of x, x axis, two vertical lines, two boundaries ka unde area. అంటే ఈ ఏరియా, దిస్ ఈస్ కాల్డ్ ఇంటెగ్రల్ a to b. మనం ఇంటెగ్రల్ కనుక్కుంటే ఈ ఏరియా వస్తుంది, ఈ ఏరియా వస్తుంది. దీని గురించి డీటెయిల్ గా మళ్ళీ ఏరియాస్ చాప్టర్ లో చెప్తాను. ప్రస్తుతానికి ఏంటంటే జామెట్రికల్లీ ఇంటెగ్రల్ a to b f of x dx is the area bounded, ఈ కర్వ్ x యాక్సిస్ టూ లైన్స్. చూడండి ఈ ఏరియా నేను షేడ్ చేశాను కదా, అందులో ఒక బౌండరీ x యాక్సిస్ అమ్మ, ఒక బౌండరీ కర్వ్, టూ బౌండరీస్ x ఈక్వల్ టు a, x ఈక్వల్ టు b. ఈ ఏరియా వస్తుంది మనకి. ఇంటెగ్రల్ a to b కనుక్కుంటే మనకి ఈ ఏరియా వస్తుంది. ఇది ఏరియాస్ చాప్టర్ లో మనం ఏరియా కనుక్కోమంటే ఇంటెగ్రల్ a to b f of x dx. మీరు ఫిజిక్స్ లో కూడా చాలా చోట్ల రాసి ఉంటారు. ఏరియా అనగానే ఇంటెగ్రల్ a to b f of x dx అంటే ఏరియాకి బౌండరీస్ ఉండాలి. బౌండరీస్ ఏమి ఉండాలంటే ఇలా రాయాలంటే కర్వ్ ఒక బౌండరీ, ఏరియాకి 4 బౌండరీస్ ఉన్నాయన్నమాట. కర్వ్ ఒక బౌండరీ ఉంది ఏరియాలో, ఎక్స్ యాక్సిస్ ఒక బౌండరీ, టూ వర్టికల్ లైన్స్, టూ బౌండరీస్. అలా ఉన్నప్పుడు దట్ ఏరియా ఇస్ నథింగ్ బట్ ఇంటెగ్రల్ a to b f of x dx. జామెట్రికల్ గా ఇది అన్నమాట. జామెట్రికల్ గా ఇది ఏరియా.
చూడండి ఒకసారి దీన్నే మనం చూడండి ఇక్కడ ఏం చేస్తుందంటే దీన్ని లిమిట్ గా ఎక్స్ప్రెస్ చేస్తాం ఏరియాని చూడండి ఇట్లా లిమిట్ వచ్చినప్పుడు లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ చూడండి ఇది ఫార్ములా చెప్పిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా వచ్చిందని సిగ్మా r ఈక్వల్ టు 0 టు n మైనస్ 1 n మైనస్ 1 1 బై n ఇంటూ f ఆఫ్ r బై n ఈ లిమిట్ ని మనం డెఫినెట్ ఇంటిగ్రల్ గా ఎక్స్ప్రెస్ చేయొచ్చు 0 టు 1 f ఆఫ్ x dx 0 టు 1 చూడండి ఒకసారి లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ ఇన్ఫైనైట్ లిమిట్స్ ఉంటాయి ఈ లిమిట్ వాల్యూ అడుగుతారు లిమిట్ లోపల సిగ్మాలో ఎలా ఉండాలంటే r యొక్క లోయర్ లిమిట్ 0 అప్పర్ లిమిట్ n మైనస్ 1 ఉండాలి లోపల ఏ ఫామ్ లో ఉండాలంటే 1 బై n ఇంటూ f ఆఫ్ r బై n ఈ సిగ్మాలో r ఒకటే వేరియబుల్ n అనేది కాన్స్టెంట్ అర్థమైంది కదా సిగ్మా r ఉందంటే అర్థమైంది r వేరియబుల్ n కాన్స్టెంట్ అని ఇలా ఉంటే కనుక దాన్ని ఇంటిగ్రల్ 0 టు 1 రాయొచ్చు లేకపోతే చూడండి టూ ఫార్మ్స్ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా వచ్చిందని ఈ లిమిట్ అసలు ఇంటిగ్రల్ ఎందుకు అయింది r ఈక్వల్ టు 1 నుంచి అయితే కనుక r ఈక్వల్ టు 1 టు n f ఆఫ్ r బై n ఇలా ఉంటే కనుక ఈ లిమిట్ ని మనం ఇంటిగ్రల్ 0 టు 1 f ఆఫ్ x dx రాయొచ్చు దీన్ని ఎందుకన్నారంటే సేమ్ అకార్డింగ్ టు డెఫినిషన్ ఇదంటే అర్థమైంది ఇంటిగ్రల్ 0 టు 1 f ఆఫ్ x dx అంటే చూడండి ఇంటిగ్రల్ 0 టు 1 f ఆఫ్ x dx అంటే మనం ఇలా గీస్తున్నాం చూడండి నేను 0 టు 1 లెటర్స్ సే కర్వ్ ఇలా ఉందనుకుందాం అంటే ఏరియా ఇది 1 అనుకుందాం సపోజ్ లెటర్స్ సే ఈ లైన్ ఉంది కదా ఇది x ఈక్వల్ టు 1 ఇది x ఈక్వల్ టు 0 సో ఇంటిగ్రల్ 0 టు 1 f ఆఫ్ x జామెట్రికల్లీ ఈజ్ నథింగ్ బట్ దిస్ ఏరియా ఏరియా ఉంది కదా ఇది O అనుకోండి అమ్మా ఇది A అనుకోండి ఇది B అనుకోండి ఇది C అనుకోండి ఇది C అనుకోండి యాక్చువల్ గా జామెట్రికల్ గా ఇది ఏరియా ఇది లిమిట్ గా ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలంటే మనం చూడండి ఈ మొత్తం లెంత్ ఉంది కదా ఇది 0 ఇది 1 డివైడ్ ఇంటర్వెల్ చూడండి దీన్ని ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలంటే చూడండి ఇక్కడ రాస్తున్నాం డివైడ్ ఏం చేస్తామంటే ఈ ఇంటర్వెల్ ని డివైడ్ ఇంటర్వెల్ ఉంది కదా 0 టు 1 ఇది 0 ఇది 1 కదా ఇంటూ n పార్ట్స్ అంటే చూడండి ఇలా n పార్ట్స్ అంటే దీన్ని n పార్ట్స్ చేస్తే 0 టు 1 లెంత్ ఉంది కదా దాన్ని n పార్ట్స్ గా డివైడ్ చేస్తున్నా లెంత్ ఆఫ్ ఈచ్ పార్ట్ ఈక్వల్స్ టు 1 బై n దీని లెంత్ ఎంత 1 కదా n పార్ట్స్ చేస్తే 1 బై చూడండి ఇక్కడ రాస్తున్నా ఇది 1 బై n ఇది 2 బై n ఈ పార్ట్ n పార్ట్స్ గా చేస్తున్నాం అంటే ఇదేమవుతుంది n మైనస్ 1 బై n లాస్ట్ ఇది n బై n ఇది లాస్ట్ ది n బై n అంటే ఈ ఇంటర్వెల్ ని n పార్ట్స్ గా డివైడ్ చేసా ఈ ఏరియాని ఇట్లా రెక్టాంగిల్స్ గా డివైడ్ చేస్తున్నాం చూడండి ఇక్కడ 1 బై n దగ్గర ఇలా గీసా 1 బై n దగ్గర ఇలా గీసా 2 బై n దగ్గర ఇలా గీసా కొన్ని రెక్టాంగిల్స్ కన్స్ట్రక్ట్ అవుతుంది చూడండి రెక్టాంగిల్ లాగా ఉంటుంది రెక్టాంగిల్ కాదు ఈ బౌండరీ అనేది సైడ్ కాదుగా కర్వ్ ఇట్లా కొన్ని రెక్టాంగిల్స్ జనరేట్ అవుతున్నాయి చూడండి కొన్ని రెక్టాంగిల్స్ మనకి జనరేట్ అవుతున్నాయి సో జనరేట్ అయినప్పుడు ఇట్లా రెక్టాంగిల్స్ జనరేట్ అయినాయి కదా ఏరియా OACB అంటే చూడండి ఏరియా OACB అంటే సమ్ ఆఫ్ ఆల్ ద రెక్టాంగిల్స్ ఆల్ రెక్టాంగిల్ టైప్ లో ఉన్నాయి కదా రెక్టాంగిల్ కాదు కానీ రెక్టాంగిల్ టైప్ లో ఉన్నాయి
సో ఇది ప్లస్ ఇది ప్లస్ ఇది అట్లా చూడండి. దీనికి ఏం చేస్తున్నా అంటే చూడండి, ఇక్కడ నేను ఈ ఏరియా ఉంది కదా అది కనుక్కోకుండా దీని నుంచి ఇది సి ఉంది కదా దీని నుంచి ఒక పర్పెండిక్యులర్ డ్రాప్ చేస్తున్నాను. చూడండి, దీని నుంచి ఒక పర్పెండిక్యులర్ డ్రాప్ చేస్తున్నాను. ఈ ఏరియా రాస్తున్నాను చూడండి, పర్పెండిక్యులర్ డ్రాప్ చేశాను కదా ఈ ఏరియా ఉంది కదా ఈ ఏరియా రాస్తున్నాను ఫస్ట్. అంటే దీని నుంచి సి నుంచి పర్పెండిక్యులర్ డ్రాప్ చేసా. ఆ రెక్టాంగిల్ ఏరియా ఎంత? ఆ రెక్టాంగిల్ ఏరియా అంటే ఇది లెంత్ ఇది హైట్. సో 1/n ఇంటూ చూడండి ఇక్కడ 1/n ఇంటూ ఇదేమవుతుందిరా ఇక్కడ ఈ వాల్యూ అంటే ఎఫ్ ఆఫ్ జీరోనేగా ఫస్ట్ ఏమవుతుంది చూడండి 1/n ఇంటూ హైట్ ఎఫ్ ఆఫ్ జీరో ఇది. అంటే ఇది చూడండి ఈ వాల్యూనే కదా, ఈ వాల్యూ ఏంది ఇక్కడ ఎఫ్ ఆఫ్ జీరో ఎంత వస్తే ఆ వాల్యూ ఉంటుంది. అర్థమైంది కదా? సో ఎఫ్ ఆఫ్ జీరో అంటే ఈ రెక్టాంగిల్. అట్లానే సెకండ్ రెక్టాంగిల్ ఉంది కదా దీని నుంచి ఒక పర్పెండిక్యులర్ డ్రాప్ చేస్తున్నాను ఇట్లా. ఇదిగో ఇది ఫస్ట్ రెక్టాంగిల్ అమ్మా, ఇది సెకండ్ రెక్టాంగిల్. సెకండ్ రెక్టాంగిల్ ఏరియా ఏమవుతుంది? ఈ లెంత్ 1/n, ఈ లెంత్ 1/n. కానీ ఇప్పుడు ఈ లెంత్ ఇంటూ ఈ హైట్ రాయాలి. ఈ హైట్ అంటే ఇది 1/n దగ్గర ఉండే y వాల్యూనేగా, ఇది x 1/n. ఇది ఇది వర్టికల్ అంటే y కోఆర్డినేట్ 1/n దగ్గర దీని వాల్యూ ఏముంటది? f ఆఫ్ 1/n. yes. తర్వాత ఈ మూడో రెక్టాంగిల్ దీన్ని డ్రాప్ చేస్తుంది ఇట్లా. ఈ మూడో రెక్టాంగిల్ డ్రాప్ చేస్తుంది, ఇది 3 అన్నమాట. థర్డ్ ది, సో దిస్ లెంత్ ఈజ్ 1/n అండ్ దిస్ హైట్ ఈజ్ వాట్ 2/n. 1/n into f of 2/n and so on. లాస్ట్ రెక్టాంగిల్ అమ్మ, ఇది లాస్ట్ ది సేమ్ అలానే ఇక్కడ నుంచి డ్రాప్ చేస్తున్నా, ఇక్కడ నుంచి డ్రాప్ చేస్తున్నా. ఈ రెక్టాంగిల్ రాస్తున్నా. ఈ రెక్టాంగిల్ అంటే ఈ లెంత్ 1/n, ఈ లెంత్ 1/n ఇది రాయాలి. ఇదేంటిది n-1/n దగ్గర వాల్యూ అంటే 1/n ఇంటూ f of n-1/n. ఇది అంటే ఇప్పుడు మనకు వచ్చింది ఇక్కడ ఈ గ్యాప్స్ ఉన్నాయి కదా అవి రావు, అవి కాకుండా కింద రెక్టాంగిల్ టైప్ లో కనపడుతున్నాయి కదా అవి మాత్రమే వస్తాయి ఏరియాలో. దీన్ని సిగ్మా ఫామ్ లో రాస్తున్నాం చూడండి, సిగ్మా. దీన్ని సిగ్మా ఫామ్ లో రాస్తున్నా, సిగ్మా r ఈక్వల్ 0 to n-1 1/n ఇంటూ f of r/n. చూడండి కావాలంటే దీన్ని సిగ్మా ఫామ్ లో రాశారు. r ఈక్వల్ 0 పెట్టండి 1/n ఇంటూ f of 0 ఫస్ట్ టర్మ్, 1/10 1/r ఇంటూ f of 1/n సెకండ్ టర్మ్, 2 పెట్టండి థర్డ్ టర్మ్, n-1 పెట్టండి అంటే ఈ మొత్తం కలిపి ఇదేగా వచ్చేది. సో దేర్ ఫోర్ నేను కనుక్కున్న ఈ రెక్టాంగిల్ బాక్స్ యొక్క ఏరియా అది. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం కావాల్సింది అది కాదుగా మొత్తం ఏరియా OACB. దిస్ ఈజ్ నాట్ ద రిక్వైర్డ్ ఏరియా, దిస్ ఈజ్ నాట్ ద రిక్వైర్డ్ ఏరియా. ఈ లోపల ఉన్న ఏరియా దీన్ని మనకు కావాల్సింది ఈ గ్యాప్స్ దాంతో కలిపి, కానీ ఈ రెక్టాంగిల్స్ వచ్చినాయి. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఈ మనం డివైడ్ చేసాం కదా, ఇవి డివైడ్ చేసాం 1/n లెంత్ వచ్చింది, ఒక్కొక్కటి ఇంటర్వెల్ ని డివైడ్ చేసాం. దీన్ని కనుక ఇన్ఫైనైట్ పార్ట్స్ గా డివైడ్ చేసాం అనుకో చాలా తక్కువ. అంటే ఈ 1/n ఉంది కదా ఈ 0 కానిచ్చి గీసాం అనుకో ఈ n ఏం చేస్తాం అంటే ఇన్ఫైనైట్లీ లార్జ్. అంటే n ఇన్ఫైనైట్లీ లార్జ్ అనేసరికి n ఎక్కువ పెట్టే కొద్దికి తగ్గిపోతుంది 1/n, కరెక్ట్ గా 0 పక్కనే వస్తుంది. ఈ గ్యాప్ క్లోజ్ అయితే ఈ గ్యాప్ ఉంది కదా ఇది కూడా క్లోజ్ అయింది. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ రెక్టాంగిల్ కనుక్కున్నాం, ఈ గ్యాప్ ఉంది అది కనుక్కోవాలి అక్కడ. కానీ ఇప్పుడు n ఇన్ఫైనైట్లీ లార్జ్ అనుకో ఇది 1/2 అయితే ఇక్కడ ఉంటది, 1/1 లేక అనుకో 0 కి క్లోజ్ గా ఉంటది. అంటే n ఏం చేస్తాం అంటే ఇన్ఫైనైట్లీ లార్జ్. ఇన్ఫైనైట్లీ లార్జ్ అయితే ఈ 0 కరెక్ట్ గా పక్కనే ఉంటది. ఇట్లా పైకి లైన్ గీసామంటే కోయిన్సైడ్ అయిపోయింది. అట్లా ప్రతి లైన్ కూడా ఇది కోయిన్సైడ్ అయితే నెక్స్ట్ 2/n ముందుకు వస్తుంది, మొత్తం కోయిన్సైడ్ అయిపోయి ఏరియా ఏమవుతుంది మొత్తం వచ్చేస్తుంది ఏరియా. అంటే ఈ గ్యాప్స్ ఉండవు అప్పుడు. ఇక ఈ లైన్స్ కనుక ప్రతిదానికి ఆనిచ్చి తీసుకున్నాం అనుకో లైన్స్, ఇక్కడ నేను వర్టికల్ లైన్స్ గీసా కదా ప్రతిదీ ఆనిచ్చండి. అంటే ఏంటి n ఇన్ఫైనైట్లీ లార్జ్ అయితే ఈ లైన్స్ అన్ని కూడా క్లోజ్ అయిపోతాయి. దేర్ఫోర్ ఈ లిమిట్ కనుక ఇన్ఫినిటీ రాస్తే, ఈ లిమిట్ కనుక ఇన్ఫినిటీ రాస్తే లిమిట్ n tends to infinity sigma r equal to 0 to n-1
1 by n into f of r by n is nothing but area వచ్చేస్తుంది. ఏంటది? ఏరియా ఆఫ్ OABC. ఈ ఏరియా is nothing but according to definition 0 to 1 f of x dx. అంటే ఈ లిమిట్ ఇచ్చినప్పుడు ఈ లిమిట్ కనుక లిమిట్ n tends to infinity sigma r equal to 0 to n minus 1 1 by n into f of r by n ఫామ్ లో ఉంటే కనుక ఇలా రాయాలి. ఇంటిగ్రల్ 0 to 1 f of x dx. నెంబర్ 1 ఇది మనకి ఫస్ట్. నెంబర్ 2 ఏంటంటే అలానే ఇక్కడ దీన్ని నేను రాసిన దాన్ని ఇది ఉంది కదా, దీన్ని ఇలా కాకుండా నేను ఇక్కడ నుంచి పర్పెండిక్యులర్ డ్రాప్ చేసే కదా, ఇవే రెక్టాంగిల్స్ చూడండి సెకండ్ ఫామ్ లో కనుక్కుంటున్నా ఏరియా. చూడండి ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ లైన్ ని పైకి ఎక్స్టెండ్ చేస్తాం. ఇట్లా ఇదిగో చూడండి పైకి ఇలా ఎక్స్టెండ్ చేశా. ఇప్పుడు అప్పర్ రెక్టాంగిల్ ఏరియా కనుక్కోండి. చూడండి ఇక్కడ నుంచి నేను డ్రాప్ చేస్తున్నా. ఇది ఉంది కదా, ఈ అన్నిటినీ కూడా ఎక్స్టెండ్ చేస్తాను ఇక్కడ నుంచి. ఇది ఎక్స్టెండ్ చేసా, ఇక్కడ ఇది ఎక్స్టెండ్ చేశా. ఓకేనా? ఇక్కడ ఏం చేశానంటే ఇది ఆల్రెడీ ఉంది కదా, 0 దగ్గర ఇది ఉంది కదా, దీని నుంచి ఇటు పక్కకు గీసా. అంటే చూడండి ఈ రెక్టాంగిల్ ఒకటి ఉంది కదా, దాని ఏరియా రాస్తున్నా. చూడండి దాని ఏరియా అంటే ఇప్పుడు చూడండి ఈ ఏరియా కంటే ఎక్కువ వస్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి రైట్ హ్యాండ్ సైడ్ నుంచి పర్పెండిక్యులర్ y యాక్సిస్ పైకి డ్రా చేశా. దేర్ఫోర్ ఏరియా ఇక్కడ ఏరియా OABC అలా రాస్తే కనుక చూడండి ఏమవుతుందో. ఈ లెంత్ 1 by n, ఇదేమైంది 1 by n ఇంటూ ఇది రాయాలి. ఇప్పుడు హైట్ అంటే 1 by n ఇంటూ f of 1 by n 1 by n ఇంటూ f of 1 by n ప్లస్ చూడండి ఇది ఉంది కదా, సో దీన్ని ఎక్స్టెండ్ చేయండి. ఇక్కడ దీన్ని ఎక్స్టెండ్ చేసి దీని నుంచి పర్పెండిక్యులర్ డ్రాప్ చేయండి. అంటే ఫస్ట్ రెక్టాంగిల్ ఇది, సెకండ్ రెక్టాంగిల్ ఇది. అంటే మనకేమొస్తుంది 1 by n, ఇది సేమే 1 by n ఇంటూ, సో ఈ లెంత్ అనేసరికి f of 2 by n రాయాలి. f of 2 by n. నెక్స్ట్ చూడండి దీన్ని ఎక్స్టెండ్ చేయండి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎక్స్టెండ్ చేసి రైట్ నుంచి డ్రాప్ చేయండి. సో ఇదేమవుతుంది హైట్ f of 3 by n ప్లస్ అండ్ సో ఆన్. లాస్ట్ రెక్టాంగిల్ చూడండి దీన్ని ఎక్స్టెండ్ చేస్తాం. దీన్ని ఎక్స్టెండ్ చేసి దీని నుంచి పర్పెండిక్యులర్ డ్రాప్ చేస్తాం. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ f of n by n అంటే f of 1 అది f of n by n. f of n by n అంటే ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేస్తే కావాల్సిన ఏరియా కంటే ఇదిగో ఈ గ్యాప్స్ ఎక్కువ వస్తాయి. ఈ పైన రెక్టాంగిల్ లో ఏరియా కంటే ఎక్కువ ఉన్నాయి కదా, ఇందాక తక్కువ వచ్చింది ఇప్పుడు ఎక్కువ వస్తుంది. దీని సిగ్మాలో రాసుకుంటే చూడండి, సిగ్మా r equal to 1 to n 1 by n into f of r by n f of r by n. దీని కనుక లిమిట్ రాస్తే లిమిట్ n tends to infinity sigma r equal to 1 to n 1 by n into f of r by n. లిమిట్ మనకి ఈ లెంత్ కనుక తగ్గించేస్తే ఈ లైన్స్ అన్ని కూడా క్లోజ్ అవుతాయి. ఇందాకట్లాగా లైన్ కి మధ్యలో గ్యాప్ ఉండదు. అప్పుడు ఏమైంది, లిమిట్ n tends to infinity రాస్తే దీని వాల్యూ కూడా ఏరియా అయిపోయింది. ఇంటిగ్రల్ 0 to 1 f of x dx. సో దట్ ఈస్ ద డెఫినిషన్ ఆఫ్ డెఫినెట్ ఇంటిగ్రల్. అంటే మనం గుర్తుంచుకోవాల్సిన లిమిట్ ఫామ్ లో ఉంటే కనుక మనకి లిమిట్ n tends to infinity ఫైనల్ గా ఫార్ములా రాస్తాం. చూడండి 4 ఫార్ములాస్ ఉంటాయి. 4 ఫార్ములాస్ ఉంటాయి ఇందులో. జస్ట్ ఇంక ఇదంతా మన కాన్సెప్ట్ అంటే ఎలా వచ్చింది అనేది. ఫైనల్ గా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో లిమిట్ ఎప్పుడు ఇచ్చినా సరే చూడండి సిగ్మా ఉన్నప్పుడు 0 to n minus 1 1 by n ఉండాలి. 1 by n into f of r by n ఇలా ఉంటే ఇంటిగ్రల్ 0 to 1 f of x dx రాయాలి. అట్లానే లిమిట్ n tends to infinity సిగ్మా r equal to 1 0 ఉంటే పైన n minus 1 ఉంటుంది. 1 by n into
ఎఫ్ ఆఫ్ ఆర్ బై ఎన్. ఇలా వచ్చిన 0 to 1a, ఇలా వచ్చిన 0 to 1a, 0 to n - 1 ఉంటది, ఇక్కడ 1 to n ఉంటది. అట్లానే ఒక్కొక్కసారి ఏముంటుందంటే సిగ్మా ఆర్ ఈక్వల్ 0 to, చూడండి ఒకసారి, np - 1, ఇక్కడ n - 1 ఉంది కదా, అలానే np - 1 ఏమి లేదు, ఇక్కడ 0, ఇక్కడ 1 తీసుకున్నాగా, p తీసుకొని డివైడ్ చేస్తే ఆ ఏరియా వస్తుంది. 1/n ఇంటూ ఎఫ్ ఆఫ్ ఆర్ బై ఎన్. ఇదేం రాయాలంటే n కోఎఫిషియంట్ ఉంది కదా, 0 to p రాయాలి. ఇలా వచ్చినప్పుడు ఏం రాయాలంటే 0 to p ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఇక్కడ n కోఎఫిషియంట్ ఏది ఉంటే అది రాయాలి. ఇక్కడ 1 ఉంది కదా, 1. ఇక్కడ np - 1, సపోజ్ లెట్ us సే 2n - 1 ఉంది, అప్పుడు ఇంటిగ్రల్ 0 to 2 రాయాలి. అది థర్డ్ ఫార్ములా. సిగ్మా ఆర్ ఈక్వల్ టు 1 to np 1/n ఇంటూ ఎఫ్ ఆఫ్ ఆర్ బై ఎన్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to p ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. 1 to అయితే పైన np ఉంటుంది, 0 to అయితే np - 1 ఉంటుంది. ఈ 4 ఫార్ములాస్ అంటే లిమిట్ ఈ విధంగా ఇస్తారు, మనం ఇంటిగ్రల్ కనుక్కోవాలి. లిమిట్ కనుక్కోమంటారు, అప్పుడు ఇంటిగ్రల్ రాయాలి. చూడండి ఎగ్జాంపుల్స్ ఎలా ఉంటాయి, మోడల్స్. ఆ 4 ఫార్ములాస్ గుర్తుంచుకుని సరిపోయింది. సపోజ్ చూడండి ఎగ్జాంపుల్, మనం ఎప్పుడు కూడా లిమిట్ లో ఇచ్చిన దాన్ని సిగ్మాలో రాయాలి. చూడండి ఎగ్జాంపుల్, లిమిట్ n tends to infinity 1/n + 1, సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం, అండ్ సో ఆన్ 1/n + 1, 1/n + 1. లెట్ us టేక్ ఏ సింపుల్ ఎగ్జాంపుల్. ఓకేనా? సో ఇట్లా లిమిట్ లో ఇచ్చిన దాన్ని మనం సిగ్మాలో రాయాలి. సిగ్మా, ఈ n మొత్తం సేమే ఉంది కదా, దీన్ని సిగ్మా ఇక్కడ 1 2 3 అది ఆర్ వేరీ అవుతుంది, ఆర్ ఈక్వల్ టు 1 2 అండ్ సో ఆన్ n 1 ఫస్ట్ అలా రాసుకోవాలి. ఎక్కడైతే వేరీ అవుతుందో అక్కడ ఆర్ పెట్టండి. అంటే ఇది ఎక్స్పాండ్ చేస్తే ఆర్ ఈక్వల్ టు 1 అంటే ఫస్ట్ టర్మ్, ఆర్ ఈక్వల్ 2 అంటే సెకండ్ టర్మ్, ఆర్ ఈక్వల్ టు n అంటే లాస్ట్ టర్మ్. ఇలా రాయాలి. ముందు సిగ్మా లోపల ఉన్నదాన్ని సిగ్మాలో రాయాలి. ఫస్ట్ ఏం చేయాలంటే ఈ కింద మనకి ఇక్కడ ఎలా ఉంది, 1/n ఇంటూ ఎఫ్ ఆఫ్ ఆర్ బై ఎన్ కదా, మనకి ఇక్కడ n కామన్ తీద్దాం, హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ n కామన్ తీయాలి. లిమిట్ n tends to infinity ఎలా తీసేవాళ్ళమో అలా తీయాలి. చూడండి, ఆర్ ఈక్వల్ టు 1 to n 1/n కామన్ తీయండి, హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ n కామన్ తీయండి, ఇట్లా ఆర్ బై n. ఇప్పుడు 1/n ముందు రాయండి. చూడండి సిగ్మాలోనే ఉండాలి. లిమిట్ n tends to infinity sigma r equal to 1 to n 1/n into 1 plus r by n. ఇది సో ఇది ఎలా ఉందంటే 1/n ఉందా, ఇక్కడ 1/n, ఇది ఫంక్షన్ ఆఫ్ r by n అన్నమాట. అది ఫంక్షన్ ఆఫ్ r by n. 1/n పక్కన ఉన్నది f of r by n. 1/n పక్కన ఏదైతే ఉందో ఎఫ్ ఆఫ్ ఆర్ బై ఎన్, దాన్ని మనం ఎఫ్ ఆఫ్ ఆర్ బై ఎన్ కింద తీసుకోవాలి. ఆర్ బై ఎన్, దేర్ఫోర్ ఆర్ బై ఎన్ ఈక్వల్ టు ఎక్స్. ఆర్ బై ఎన్ బదులు ఎక్స్ పెట్టండి, అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏంటది, దీని ద్వారా ఆర్ బై ఎన్ ఈక్వల్ టు ఎక్స్ పెట్టేసి ఎఫ్ ఆఫ్ ఎక్స్ కనుక్కోవాలి. ఆర్ బై ఎన్ ఈక్వల్ టు ఎక్స్ పెట్టేసి అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1/x అని, అంటే 1/n into f of r by n. That limit is nothing but integral 0 to 1 f of x dx. ఇక్కడ 1/n తర్వాత ఏదైతే ఉందో దాన్ని ఫంక్షన్ ఆఫ్ r by n గా ఎక్స్ప్రెస్ చేయాలి. దాన్ని f of r by n కింద తీసుకోండి. r by n బదులు x పెట్టి ఫంక్షన్ కనుక్కోండి. f of x ఇది, అంటే therefore according to definition this is nothing but integral 0 to 1 f of x dx. ఇంటిగ్రల్ 0 to 1, ఇంక ఇది మనం కనుక్కోవచ్చు కదా, 1/1 plus x dx. 1/1 plus x అంటే log of 1 plus x.
అంటే this is log 2 minus 0. Answer is what? Log 2. అంటే ఇన్ఫైనైట్ లిమిట్ వాల్యూ log 2 అని అర్థం. First step, whatever has been given, write in sigma. And then highest degree of n infinite limits ఎలా కామన్ తీసాం అలా కామన్ తీయండి. 1/n ముందు ఉండాలి, అవతలదంతా f of r by n. దాన్ని r by n ఫంక్షన్ లో ఎక్స్ప్రెస్ చేయాలి. ఇలా పెట్టుకున్న తర్వాత r by n x తీసుకోండి. ఇక్కడ r ఈక్వల్ టు 1 to n అంటే సెకండ్ ఫార్మ్, అంటే ఏం రాయాలి? ఇంటిగ్రల్ 0 to 1 f of x dx అంతే. అర్థమైంది కదా? ఈ 4 ఫార్మ్స్ లో తెచ్చుకోవాలిరా. జస్ట్ 1 to n ఉంటే ఇంటిగ్రల్ 0 to 1, 0 to n minus 1, 0 to 1. ఇక్కడ np minus 1 మనకు p, np ఉంటే p. Look at next model. Suppose ఇదే క్వశ్చన్ limit n tends to infinity, limit n tends to infinity 1 by n, same question ra, n plus 1, n plus 2 and so on, 1 by ఇలా ఇచ్చారు n plus n minus 1, n plus n minus 1. ఓకేనా? సో n plus n minus 1. సో ఈ లిమిట్ కనుక్కోమన్నారు, రైట్? సో లిమిట్ n tends to infinity. ఇప్పుడు సిగ్మాలో ఇది n plus 0, ఇది n plus 1 and so on, n plus n minus 1. That means sigma r equal to 0 to n minus 1, 1 by n plus r. అంటే r equal 0 పెడితే ఇది వస్తే, r equal 1 పెడితే ఇది, r equal 2 పెడితే ఇది, r equal n minus 1 పెడితే ఇందాక దానికి దీనికి డిఫరెన్స్ సిగ్మా. ఇప్పుడు సిగ్మాలో రాసిన తర్వాత ఇందాక మీదటే సిగ్మా r equal to 0 to n minus 1, 1 divided by n కామన్ తీద్దాం. సేమ్ ఇందాకట్లాగే ఇక్కడి నుంచి సేమే. సో లిమిట్ n tends to infinity, sigma r equal to 0 to n minus 1, 1 by n ఇలా రాయండి. ఆ మిగతాది f of r by n అమ్మ. 1 by n పక్కన ఏదైతే ఉందో అది f of r by n. ఇది సేమ్ ఇక్కడి నుంచి సేమ్. ఇంకా f of r by n అంటే అదే ఇందాకటిదే. ఇది r by n equal to x పెట్టండి. ఇది సో సేమ్ ఇంటిగ్రల్. ఇది కూడా ఇంటిగ్రల్ 0 to 1, 0 to n minus 1 ఉంది కదా, అది కూడా 0 to n minus 1 అంటే ఇంటిగ్రల్ 0 to 1, సేమ్ వాల్యూ. ఇక్కడి నుంచి సేమ్ ఇంకా అది. జీరో టు n minus 1, ఇందాక 1 to n ఉంది. f of r by n అంటే అక్కడ ఇక్కడ ఇదే సేమ్ వాల్యూ ఇంటిగ్రల్. సపోజ్ మనకి క్వశ్చన్ లో ఇదే క్వశ్చన్ ని మనకి సపోజ్ ఇక్కడ 2n ఇచ్చారమ్మ. చూడండి, ఇక్కడ 2n ఇచ్చారు, లెటర్స్ 2n ఇచ్చారు. సో ఇక్కడ 2n ఇచ్చారు, ఇక్కడ 1 ఇచ్చారు. సో ఇక్కడ 2n ఇలా ఇచ్చారు క్వశ్చన్, n plus 2, n plus 3 and so on. చూడండి థర్డ్ క్వశ్చన్, ఇది థర్డ్ క్వశ్చన్ ఇలా ఇచ్చారు. లిమిట్ n tends to infinity 1 by n plus 1, 1 by n plus 2. సిగ్మా రాసేటప్పుడు మనం కేర్ తీసుకోవాలి. అన్నిటికీ 1 to n రాయకూడదు. 1 to లాస్ట్ ఏం రాయాలి? 2n అంటే 2n టర్మ్స్ ఉన్నాయి ఇక్కడ, ఓన్లీ డిఫరెన్స్ అది రాయాలి అంతే. ఇది r equal to 1 to 2n, 2n ఇదే మారేది 1 to 2n. ఆ లోపల అలానే కన్వర్ట్ చేయాలి 1 to 2n. సో f of r by n అంటే ఇదే, r by n equal to x. f of x అంటే ఏంటి? ఇది ఇక్కడ ఏం రాయాలి? 0 to 2 రాయాలి. 0 to 2, n కోఎఫిషియంట్ ఎంత ఉంది? 2. సో ఇది 0 to 2 మొత్తం ఒకటే. సో ఇదేమైంది? log 3 అవుతుంది. 0 to 2 అంటే ఏమైంది? log 3 minus 0, log 3, log 3. అర్థమైంది కదా డిఫరెన్స్? ఇక్కడ 1 to n కోఎఫిషియంట్ ఎంత? 2. n కోఎఫిషియంట్ 2 అనుకుంటే 0 to p రాయాలి. ఇది 0 to 2. సో log 3 అన్నమాట దీని ఆన్సర్.
అట్లానే మనకి సపోజ్ మనకి ఇదే క్వశ్చన్ మనకి చూడండి ఒకసారి ఎలా ఉంది. ఇది n ప్లస్ 1, ఇది n ప్లస్ 2 అండ్ సో ఆన్. ఇక్కడ మనకి 3n మైనస్ 1 ఉందన్నమాట. సేమ్ అదే సిగ్మాలో రాసేటప్పుడు మాత్రమే వేరియేషన్ ఉంటుంది. ఇక్కడ ఏం రాయాలి? సిగ్మా ఆర్ ఈక్వల్ టు 0 టు 3n మైనస్ 1, 3n మైనస్ 1 రాయాలి. చూడండి, n ప్లస్ 0, n ప్లస్ 1, n ప్లస్ 2, n ప్లస్ 3n మైనస్ 1 ఉంది కదా. 0 టు 3n మైనస్ 1 ఇక్కడ మారిద్ది. 3n మైనస్ 1 ఇక్కడ మారిద్ది. 0 టు అప్పర్ లిమిట్ 3n మైనస్ 1. సో ఇదే ఇది కామన్ తీసుకోవడం అంతా ఒకటే లోపల. ఇది f ఆఫ్ x అంటే ఇదే. కాకపోతే ఇక్కడ ఏమో 0 టు n కోఎఫిషియంట్ ఈస్ 3. సో therefore is 0 to 3. 0 to 3 అంటే ఇక్కడ ఏమొస్తుంది? log 4. therefore answer is what? log 4. అట్లా మనకి ఇక్కడ లిమిట్ ఉండే దాన్ని బట్టి మనకి 0 టు n మైనస్ 1 ఉంటే ఫస్ట్ ఇంటిగ్రల్ 0 టు 1 రాసాం. సెకండ్ ది 1 టు n ఉంటే ఇంటిగ్రల్ 0 టు 1 రాసాం. అట్లానే 0 టు 2n ఉంటే ఇంటిగ్రల్ 0 టు 2n ఉంది. 1 టు 2n ఉంది, ఇంటిగ్రల్ 0 టు 2 రాసాం. అట్లానే 0 టు 3n మైనస్ 1 ఉంది, ఇంటిగ్రల్ 0 టు 3 రాసాం. అది మనకి 4 సిగ్మాలు. ఇట్లా మనకి ఫస్ట్ స్టెప్ ఇలా రాసుకోవడం ఇంపార్టెంట్. ఫస్ట్ స్టెప్ క్లియర్ గా లిమిట్స్, తర్వాత లోపలైంది మీరు రాసుకుంది కరెక్టా కాదు చెక్ చేసుకోండి పెట్టుకొని. ఒకవేళ తప్పు వస్తే మళ్ళీ చేంజ్ చేయటమే. ఇది తర్వాత స్టెప్ ఏంటంటే కామన్ తీసుకొని మనకి 1/n ఇంటూ f(1/n) రావాలి ముందు. f ఆఫ్ r/n అది వస్తే ఇంక పని అయిపోయినట్టే. ఇంక ఇక్కడ నుంచి ఎప్పుడైతే మనకి f ఆఫ్ x వస్తే ఇంటిగ్రల్ మనం అంతకుముందు చేసినట్టు వాల్యుయేట్ చేసుకోవాలి. దిస్ ఈస్ డెఫినెట్ ఇంటిగ్రల్ యాజ్ ద లిమిట్ ఆఫ్ ఎ సమ్. వెరీ ఇంపార్టెంట్ అమ్మ, ఐఐటీలో కూడా అడుగుతారు ఎక్కువ క్వశ్చన్. ఎలా రాసుకోవాలి సిగ్మా అనేది కొన్ని మోడల్స్ చూద్దాం. సపోజ్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ, 1/root of 4n square minus 1 plus root of 4n square minus 4 and so on. ఇలా ఉంది. 1/root of 4n square minus n square ఇలా ఉంది. లెటర్స్ రైట్, ఇలా ఉంది రైట్. సో ఇప్పుడు ఇది లిమిట్ కనుక్కోవాలి. లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ సిగ్మా. ఈ పైన 1 అదే మారదు. ఇక్కడ చూడండి 1 స్క్వేర్ 2 స్క్వేర్ n స్క్వేర్ అంటే r ఈక్వల్ టు 1 టు n. r ఈక్వల్ టు 1 టు n 1/root of 4n స్క్వేర్ మైనస్ r స్క్వేర్. ఇది రాయాల్సి ఫస్ట్ సిగ్మా. అర్థమైంది కదా. ఇది 1 స్క్వేర్ 4n స్క్వేర్ అన్నిట్లో కామన్ ఉన్నది. ఇది ఇలాగే ఉంటది, వేరీ అవుతుంది. 1 స్క్వేర్ 2 స్క్వేర్ n స్క్వేర్ అంటే ఇక్కడ r స్క్వేర్. therefore దీన్ని ఇమిడియట్ గా మనం హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ n కామన్ అడ్జస్ట్ చేసుకోవాలి. లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ సిగ్మా r ఈక్వల్ టు 1 టు n. ఇక్కడ n స్క్వేర్ కామన్ తీస్తున్నా. 1/n ఇంటూ రూట్ ఆఫ్ 4 మైనస్ ఇది 1/n పక్కన ఉంది f ఆఫ్ r/n. f ఆఫ్ r/n అంటే ఇది చూడండి, అంటే మనకు సిగ్మా మోడల్లో ఉండేది f ఆఫ్ r/n కదా. ఇది f ఆఫ్ r/n ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ 1 మైనస్ r/n హోల్ స్క్వేర్. therefore r/n అంటే x రాయండి. అంటే ఫంక్షన్ ఏదన్నట్టు 4. ఇక్కడ అంటే ఫంక్షన్ ఏంటని రూట్ ఆఫ్ 4 మైనస్ x స్క్వేర్ అని f ఆఫ్ x దాన్ని కనుక్కోవాలి. therefore ఇంటిగ్రల్ 0 టు n కోఎఫిషియంట్ ఎంత? అప్పర్ లిమిట్ 1/root of ఇది కనుక్కుంటే ఆ లిమిట్ కనుక్కున్నట్టే. దిస్ ఈజ్ సైన్ ఇన్వర్స్. ఇది మనకు తెలుసు కదా. ఇంకా
సైన్ ఇన్వర్స్ x/2. ఇంకా ఫార్ములా ఇక్కడి నుంచి ఫార్ములా ఇంకా. సో సైన్ ఇన్వర్స్ 1/2 అంటే π/6. దట్ ఈస్ ద ఆన్సర్. ఇది రాసుకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాగానే మనం ఇంటిగ్రల్ కనుక్కోవడం, ఇంకా అక్కడి నుంచి ఇంటిగ్రల్ కనుక్కోవడం మనకు తెలుసు కదా. ఇంకా అట్లా మనకి లిమిట్ ఇచ్చినప్పుడు సిగ్మాలో రాసుకోవడం అనేది ఇంపార్టెంట్. వన్స్ సిగ్మా రాసిన తర్వాత మనకు దాన్ని 1/n ఇంటూ ఎఫ్ ఆఫ్ r/n రాసుకోవడం ఇంపార్టెంట్ అక్కడ. సపోజ్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ 1/n into 1 plus root of n by n plus 3 plus root of n by n plus 6. Root of n by n plus 6 plus n by n plus 9 plus and so on plus root of n by n plus 3 into n minus 1. Suppose let us say ఇలా ఉందాం. ఓకేనా? సో ఫస్ట్ సిగ్మాలో రాయాలి. సిగ్మా దీని మొత్తాన్ని కూడా సిగ్మా ఐడెంటిఫై చేసుకోవాలి. ఇక్కడ ఏముంది 3 into 1, ఇక్కడ 3 into 2, ఇక్కడ 3 into 3, ఇక్కడ 3 into n minus 1 ఉంది. అంటే సిగ్మాలో రాస్తే పివి వేరియబుల్స్, మిగతా అన్ని కాన్స్టెంట్లేగా. సో దేర్ఫోర్ లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ సిగ్మా r ఈక్వల్ ఎక్కడి నుంచి 1 నుంచి n minus 1 వరకు r ఈక్వల్ టు 1 to n minus 1 1/n ఇలానే ఉంటది. దీన్ని సిగ్మా అదే 1/n ఇంటూ ఏం రాయాలి సిగ్మాలో అంటే చూడండి రూట్ ఆఫ్ సిగ్మా r ఈక్వల్ 0 to ఇక్కడ 0 ఉంటది. రూట్ ఆఫ్ n by n plus 0 ఉంటది కదా. రూట్ ఆఫ్ n by చూడండి రాస్తున్నాను n plus 3 into r. ఇది చూడండి r ఈక్వల్ 0 పెట్టండి ఇక్కడ 1/n ఇంటూ రూట్ ఆఫ్ n by 1. ఇది r ఈక్వల్ 1 పెడితే 1/n ఇంటూ రూట్ ఆఫ్ n by n plus 3. ఇది 1/n ఇంటూ ఉంటది. తర్వాత నెక్స్ట్ r ఈక్వల్ 2 పెడితే 1/n ఇంటూ రూట్ ఆఫ్ n by n. ఇది మొత్తం ఈ సమ్ అన్నమాట. సో ఇలా రాసిన తర్వాత మనం ఏం చేద్దాం అంటే పై నుంచి కింద నుంచి n కామన్ తీయండి, హైయెస్ట్ డిగ్రీ కామన్ తీయాలి. లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ 1/n ఆల్రెడీ ఉందిగా, ఇక లోపల అడ్జస్ట్ చేసుకోవాలి. సిగ్మా r ఈక్వల్ టు 0 to n minus 1 1/n ఇంటూ రూట్ ఆఫ్ n ఇక్కడ ఉంది, ఇక్కడ హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ n కామన్ ఉంది 1 plus 3r డివైడెడ్ బై n. ఇది అంటే ఇది ఎలా ఉందంటే 1/n ఇంటూ ఆ పక్కది f of r by n. therefore f of r by n equals to root of ఏది ఉంటే అది 1/1 plus 3r by n. therefore r by n బదులు x రాయండి. therefore f of x is nothing but 1 by root of root 1 అంటే 1 కదా 1 plus 3x. సో అంటే f of x అనేది ఏంటి, ఇది 1 by root of 1 plus 3x 0 to n minus 1 ఉంది కాబట్టి ఇంటెగ్రల్ 0 to 1 f of x రాయాలి. చూడండి so therefore this limit is nothing but integral 0 to 1 divided by root of 1 plus 3x. ఇది సో 1 by root x అంటే 2 root x 2 root of 1 plus 3x divided by x coefficient. దాని ఇంటిగ్రేషన్ రాయటం 0 to 1. సో 2 by 3 into 1 సబ్స్టిట్యూట్ చేస్తే root 4 is 2 minus 0 సబ్స్టిట్యూట్ చేస్తే 1.
సో therefore 2 divided by 3 answer. 2 divided by 3 అంటే ఈ లిమిట్ వాల్యూ 2/3. లిమిట్ వాల్యూ 2/3. అట్లా ఇచ్చిన దాన్ని మనం చక్కగా సిగ్మాలో రాసుకొని 1/n పెట్టుకొని దీన్ని ఫంక్షన్ ఆఫ్ r/n లో రాసుకోవాలి. సో f ఆఫ్ r/n తీసుకుంటే r/n బదులు x పెడితే ఫంక్షన్ వచ్చేస్తుంది. అప్పుడు ఇంటిగ్రల్ 0 to ఇది స్టాండర్డ్ ఫామ్ n ముందే ఉంది 1 అట్లా ఇక్కడ 2n - 1 అంటే ఇంటిగ్రల్ 0 to 2 రాయాలి. నెక్స్ట్ సపోజ్ మనకు ఇంకొక ప్రాబ్లం చూడండి. లిమిట్ n tends to infinity 1 to the power 100 plus 2 to the power 100 plus 3 to the power 100 plus and so on plus n to the power 100 divided by n to the power 101. n to the power 101. ఇట్లా లిమిట్ n tends to infinity. ఇది మామూలుగా ఎవాల్యుయేట్ చేయడానికి కుదరదు. సో పై దాన్ని సిగ్మాలో రాద్దాం. చూడండి పై దాన్ని సిగ్మాలో రాస్తున్నాం. సిగ్మా కింద ఎన్ఏ ఉంటుంది. ఇంకా r equal to 1 to 100 r equal to 1 to 100 r to the power 100 divided by ఇది కాన్స్టెంట్ n01. చూడండి r equal to 1 పెట్టండి. r equal to 1 పెడితే 1 to the power 100 ఇది కిందది అన్నిటికీ ఉంటుంది. కిందది ఇలా ఉంటుంది. ఇది r equal to 1 పెట్టండి. 1 to the power 100 plus 2 to the power 100 plus 3 to the power 100 and so on n to the power 100. ఇదేగా వచ్చే డివైడ్ బై ఇది సేమ్ కింద ఉంది కదా పై దాన్ని సిగ్మాలో రాశా. కింద n అంటే r లేదు కదా లోపలికి పంపించవచ్చు దాన్ని. సో దీన్ని మనం ఏం చేయాలంటే సిగ్మా లోపలికి పంపించాలి. ఇది కాన్స్టెంట్ r లేదు కదా. r equal to 1 to 100 1 by n to the power 101 into దీన్ని ఎలా రాస్తున్నా అంటే 1 by n to the power ని 1 by n into r by n whole to the power 100. n power 101 ఉంది. దీనికి r by n to the power 100 రాసే ముందు 1 by n రాసా. అది ఎలా ఉంది 1 by n into f of r by n. ఇది ఎలా ఉంది ఇదే ఇక్కడ ఉంది. ఇంకా 1 by n into f of r by n. f of r by n అంటే f of r by n equals to f of r by n equal to r by n whole to the power 100. Therefore f of x is nothing but x to the power 100. x to the power 100 r by n బదులు x పెట్టేసి therefore ఫంక్షన్ వచ్చేసింది. therefore r equal to 1 to n 100 కదా n r equal to 1 to n. So therefore integral 0 to n coefficient at the 1 x to the power 100 is x power 101 divided by 101 0 to 1. Therefore this limit is 1 by 101. అట్లా మనం సిగ్మాలో రాసుకోవటం. సిగ్మా లోపల దాన్ని 1 by n into f of r by n ఫామ్ లో రాసుకోవటం అది ఇంపార్టెంట్. అడ్జస్ట్ చేసుకోవాలి లోపల 1 by n into f of r by n ఉండే విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి ఏంటంటే మనకు జనరల్ గా సిగ్మా ఈ స్టెప్ వాళ్ళే ఇచ్చేస్తారు. సిగ్మా ఇచ్చేసి సిగ్మా లిమిట్ n tends to infinity సిగ్మా ఇచ్చేస్తారు. సిగ్మా వాళ్ళే మనం సిగ్మాలో రాసాం కదా సిగ్మాలో రాయకుండా సిగ్మా వాళ్ళే ఇచ్చేస్తారు మనకి ఎగ్జామ్ లో. చూడండి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ లిమిట్ n tends to infinity ఒక ఎగ్జాంపుల్ చూడండి. సిగ్మా r ఈక్వల్ టు వాళ్ళే ఇచ్చేస్తారు. r ఈక్వల్ టు 1 to n
r to the power 4 divided by r to the power 5 plus n to the power 5. చూడు ఇది మనం రాసాం అంత ముందు, ఇప్పుడు డైరెక్ట్ గా ఇచ్చేస్తారు వాళ్ళు. అంటే దీన్ని లోపల దాన్ని 1/n ఇంటూ ఎఫ్ ఆఫ్ ఆర్ బై ఎన్ ఫామ్ లో రాస్తే మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ వస్తూ ఉంది. ఎట్లా రీఅరేంజ్ చేస్తున్నట్టారు? సిగ్మా r ఈక్వల్ టు 1 to n. ఇక్కడ హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ n కామన్ తీయండి. హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ n కామన్ తీయండి. కింద కింద కామన్ తీసుకోండి. డివైడెడ్ బై n టు ద పవర్ 5 ఇంటూ ఇక్కడ r బై n వస్తుంది. r బై n టు ద పవర్ 5 ప్లస్ 1. ఓకేనా? ఇక్కడ r టు ద పవర్ 4 ఉంది కదా, అక్కడ ఒక కింద r బై n ఉండాలి. అసలు r ఉండకూడదు, r బై n లోనే ఉండాలి ఫంక్షన్. లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ. ఇక్కడ 1 బై n ఒకటి బయట రాయండి. పైన దానికి r బై n హోల్ టు ద పవర్ 4. సో ఇది మనకి 1 బై n ఇంటూ ఫంక్షన్ ఆఫ్ r బై n. అట్లా అడ్జస్ట్ చేసుకోవాలి, మొత్తం ఫంక్షన్ ఆఫ్ r బై n ఉండాలి. సో దేర్ ఫోర్ ఇది f of r by n equals to r by n to the power 4 divided by r by n to the power 5 plus 1. So therefore f of x మనకు తెలిసిపోతుంది కదా, f of x equal to ఎంత, x to the power 4 divided by x to the power 5 plus 1. So therefore your required answer will be integral 0 to 1. Integral 0 to 1 this f of x dx. ఇప్పుడు ఇది ఇంటిగ్రల్ ఇవాల్యుయేట్ చేయడం మనకు తెలుసు. దీని డెరివేటివ్ 5x put x to the power 4 multiply and divide with 5. So 1 by 5 into 5. Therefore 1 by 5 log f of x. F dash x by f of x and log f of x. Integral limits are from 0 to 1. 1 by 5 into, if we substitute 1 log 2 to the base e minus log 1 అంటే 0. That is the answer. Log 1 by 5 log 2 to the base e. అట్లా మనకి సిగ్మాలో ఇచ్చేసినప్పుడు 1 by n into f of r by n ఫామ్ లో రాస్తే మనకి f of x వస్తుంది. ఇక్కడ r equal to 1 to n కోఎఫిషియంట్ 1 కాబట్టి 0 to 1 రాసాం. n కోఎఫిషియంట్ 2 ఉంటే 0 to 2 రాయాలి. అట్లా డైరెక్ట్ గా సిగ్మాలో ఇచ్చేస్తాం. సిగ్మాలో ఇవ్వకపోతే సిగ్మాలో రాసి మనం అడ్జస్ట్ చేయాలి. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చూడండి, ఇలా సిగ్మాలో ఇచ్చారు. లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ. చూడండి ఒకసారి, సిగ్మా r ఈక్వల్ టు 1 to n రూట్ ఆఫ్ r. ఇది ఒక సిగ్మా ఇచ్చారు. తర్వాత సిగ్మా r ఈక్వల్ టు 1 to n 1 by root r మొత్తం లిమిట్ లోనే డివైడెడ్ బై సిగ్మా r ఈక్వల్ టు 1 to n r. ఇలా ఇచ్చారు చూడండి, ఇలా ఇచ్చారు. ఓకేనా? సో ఇప్పుడు మనం అడ్జస్ట్ చేద్దాం. ప్రతి చోట r by n ఉండాలి, ప్రతి చోట కూడా r by n. చూడండి, సిగ్మా r ఈక్వల్ టు 1 to n. చూడండి ఇక్కడ రూట్ ఆఫ్ r by n రాయండి. రూట్ ఆఫ్ r by n ఇంటూ 1 by n ఇంటూ
1/n. సో ఇక్కడ ఇక్కడ ఏం మల్టిప్లై చేసాము, n√n కదా, ఇక్కడ బయట మల్టిప్లై డివైడ్ చేయి. ఇక్కడ √r ఒకటే ఉండకూడదు కదా, r/n ఉండాలి. అందుకని 1/n రాసా, ఇది రాసా, ఇది ఎక్స్ట్రా రాసాం కదా, ఇది పక్కన రాసా, n√n. అలా నెక్స్ట్ సిగ్మాలో కూడా అడ్జస్ట్ చేయండి. సిగ్మా r = 1 to n 1 చూడండి ఎలా రాస్తాం, √r/n. ఇక్కడ 1/n ఇక్కడే ఉండాలి, అలా ఉండాలి. అర్థమైంది కదా. సో ఇక్కడ 1/n ఇంటూ ఉండాలి, 1/√r/n రాశా. అంటే మనకి ఓవరాల్ గా మనకి కింద ఏమొస్తుంది, ఈ √n క్యాన్సిల్ అయితే, అంటే మనకి ఇక్కడ ఏం రాయాలి, √n ఇంటూ అన్నారు, √n ఇంటూ √n బయట రాసి మల్టిప్లై అండ్ డివైడ్. ఇక్కడ చూడండి √r/√n కదా, క్యాన్సిల్ అయితే √n క్యాన్సిల్ అయితే, ఏదైతే డివైడ్ చేశానో మల్టిప్లై చేశాను. చూడండి డివైడెడ్ బై, ఈ సిగ్మాలో కూడా అదే పరిస్థితి కదా. చూడండి r = 1 to n, ఇక్కడ 1/n ఉండాలి, r/n ఉండాలి. ఇలా అడ్జస్ట్ చేసి, అంటే బయట ఏమి రాయాలి, n². ఇక్కడ చూడండి ఇది n², ఇది n√n, ఇది √n, n². ఈ మొత్తం క్యాన్సిల్ అయిపోయింది, ఇది మొత్తం కూడా క్యాన్సిల్ అయిపోయింది. అంటే ప్రతిదీ మనకి లిమిట్ సెపరేట్ గా రాయండి ఇప్పుడు. సో లిమిట్, ఈ మొత్తానికి లిమిట్ కదా ఇచ్చింది, లిమిట్ n → ∞, దీనికి సెపరేట్ లిమిట్. అంటే 3 లిమిట్లు ఉన్నాయన్నమాట. 1/n √r/n ఇలా ఒక లిమిట్. నెక్స్ట్ ఇది ఒక లిమిట్, ఇక్కడ లిమిట్ n → ∞. మొత్తానికి లోపల లిమిట్ ఉంది, లోపల దానికి అంటే సెపరేట్ గా రాసుకోవచ్చు కదా మనం. 1/n into 1/√r/n డివైడెడ్ బై కింద దానికి లిమిట్ సెపరేట్, లిమిట్ n → ∞, సిగ్మా 1 to n, సిగ్మా r = 1 to n 1/n into r/n ఇలా ఉంది. ఓకేనా. ఈ లిమిట్ చూడండి ఇక్కడ 1/n into f/r/n. f(x) అంటే ఏమైంది, √x. దట్ మీన్స్ ఇంటిగ్రల్ 0 to 1, ఇది f(r/n) అంటే ఇది √x dx. ఫస్ట్ లిమిట్ ఇంటూ ఇది చూడండి, లిమిట్ n → ∞, 1/n ఇంటూ ఇది f(r/n) అంటే ఇంటిగ్రల్ 0 to 1 1/√x dx డివైడెడ్ బై, సో 1/n ఇంటూ f(r/n), r/n బదులు ఎక్స్ట్రా అయింది, ఇంటిగ్రల్ 0 to 1 x dx. ఇంక ఇది మనం ఇవాల్యుయేట్ చేసుకోవచ్చు కదా ఈజీగా, ఇంటిగ్రేషన్ వాల్యూ రాయటమే కదా. ఇంటిగ్రేషన్ వాల్యూ ఏమవుతుంది, దీనికి ఇది క్యాన్సిల్ చేయకూడదు, ఇంటిగ్రల్ వేరు. సో అంటే x⁴3/2 డివైడెడ్ బై x2/3, 3/2 అంటే 2/3 x⁴3/2 సెపరేట్ గా ఇవాల్యుయేట్ చేయాలి. ఇదంటే 2√x, ఇదంటే ఏంటి 2√x, ఇంటిగ్రల్ 1/√x and 2√x డివైడెడ్ బై x²/2 0 to 1. Therefore it comes out to be, this is 2/3 into 2, 2/3 into 2 divided by 1/2. సో 2 పైకి వెళ్తే 8/3 ఆన్సర్. అట్లా సిగ్మాలో ఎప్పుడున్నా మన టార్గెట్ 1/n f(r) ఎక్కడ ఉందో డివైడ్ బై n ఉండాలి. అందుకని మల్టిప్లై అండ్ డివైడ్ చేసాం. 1/n ఉండాలి, f(r/n) ఉండాలి. అందుకని లేని దాన్ని మల్టిప్లై అండ్ డివైడ్ చేసాం, పైన కింద మొత్తం కలిపి క్యాన్సిల్ అయింది మళ్ళా. అట్లా మనకి లిమిట్ సిగ్మాలో ఇచ్చినప్పుడు అడ్జస్ట్ చేసుకోవటం.
by Pinky. Next one. ఇప్పుడు మనకి లిమిట్ లోపల సమ్ ఉంది, ఒక్కొక్కసారి ఏంటంటే లిమిట్ లోపల ప్రొడక్ట్ ఉంటుంది. సో లిమిట్ లో మనకి సమ్ ఉంది, అట్లానే ప్రొడక్ట్ ఉంటుంది. లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ. ఇప్పుడు దాకా సమ్ ఆఫ్ టర్మ్స్ ఉన్నాయమ్మా, ఇప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ టర్మ్స్ ఉంటాయి. సో ప్రొడక్ట్ ఆఫ్ టర్మ్స్ ఉన్నప్పుడు ఎలా చేయాలో చూద్దాం. So suppose for example, చూడండి, లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ, ఇలా మనకు ప్రొడక్ట్ ఉంటుంది 1 ప్లస్ 1 బై n, 1 ప్లస్ 2 బై n అండ్ సో ఆన్. డెఫినేషన్ ప్రకారం లోపల సిగ్మా రాయాలి, కానీ దీన్ని సిగ్మా రాయలేము. సిగ్మా ఆర్ ఈక్వల్ టు 1 టు n, 1 ప్లస్ 1 బై n రాసి ఇది రాదు, మధ్యలో ప్లస్ ఉంటే అలా రాయాలి. ఇలా ప్రొడక్ట్ ఆఫ్ టర్మ్స్ ఉన్నప్పుడు ఇమీడియట్ గా దీన్ని సమ్ లోకి మార్చుకోవాలి. ఏం చేయాలంటే లెట్ దీని వాల్యూ ఎల్ అనుకోండి, లిమిట్ వాల్యూ ఎల్ అనుకోండి. ప్రొడక్ట్ ఉన్నప్పుడు ఇమీడియట్ గా ఎల్ అంటే ఈ పవర్ ని బయటికి తెస్తే లాగరిథం అప్లై చేస్తే అన్ని సమ్ అయిపోతాయి. అర్థమైంది కదా? సో ఇలా ప్రొడక్ట్ ఉన్నప్పుడు, పవర్ ఉన్నప్పుడు let L equal to logarithm on both sides. log L equals to log L అంటే లోపల దానికి లాగరిథం రాయాలి. లిమిట్ n tends to infinity. log of this complete అంటే ఇది 1 by n బయటకు వస్తుంది, అప్పుడు కానీ మనకు 1 by n బయటకు వస్తుంది, సమ్ లో కన్వర్ట్ అయిపోయింది. చూడండి, log of m into a into b into c and so on. log a plus log b plus log c. ఇలా లాగరిథం అప్లై చేయటం వల్ల మనకు మొత్తం ప్రొడక్ట్ అలా సమ్ గా కన్వర్ట్ అయిపోయింది. సమ్ గా కన్వర్ట్ అయితే కనుక మనకి ఈజీ చేయటం. డెఫినేషన్ అనేది డెఫినెట్ ఇంటెగ్రల్, మనకి లిమిట్ ఆఫ్ ఏ సమ్మేషన్ అంటే సమ్ గా ఉన్నప్పుడు మనం రాయొచ్చు అది ఇంటెగ్రల్ గా. అందుకని ఇది ఇవాల్యుయేట్ చేసుకుని ఆ వాల్యూ లాగరిథం కి ఈక్వల్ చేసి ఎల్ కనుక్కోవచ్చు. చూడండి ఒకసారి దీన్ని సిగ్మాలో రాద్దాం. ఇప్పుడు లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ, ఇది 1 బై n, ఈ మొత్తాన్ని కూడా సిగ్మా చూడండి, ఇక్కడ మొత్తం ఇక్కడ 1 ఇక్కడ 2 చూడండి, ఇది 1 అదే ఉంది అంటే సిగ్మా 1 బై n 2 బై n n బై n అంటే r అక్కడ పెట్టాలి, ఎక్కడైతే వేరీ అవుతుందో అక్కడ పెట్టాలి. లాగ్ ఆఫ్ 1 ఈ మొత్తం సమ్మేషన్ ని సిగ్మాలో రాయొచ్చురా, r బై n ఇదే రాసేసానుగా. సో ఇప్పుడు ఈ 1 బై n లోపలికి తీసుకెళ్ళండి. లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ సిగ్మా r ఈక్వల్ టు 1 టు n 1 బై n ఇంటూ log ఆఫ్ 1 ప్లస్ r బై n. ఇది ఆ f ఆఫ్ r బై n అంటే ఇది. దిస్ ఈజ్ f ఆఫ్ r బై n అంటే 1 బై n ఇంటూ f ఆఫ్ r బై n ఫామ్ లో ఉంది. సో therefore what is the answer? Integral 0 to 1 f of x అంటే log of 1 plus x. r by n బదులు x రాయాలి. Therefore this limit is nothing but integral 0 to 1 log of 1 plus x dx. log of 1 plus x dx. దీన్ని ఎలా ఎవాల్యుయేట్ చేయాలి? ఇంటూ 1. దిస్ ఈజ్, ఎప్పుడు లాగరిథం వచ్చినా ఒకే ఫంక్షన్ ఉన్నప్పుడు uv తీసుకోవాలి.
uv అంటే log 1 plus x into integral 1 x minus derivative of log of 1 plus x. మొత్తం ఇవాల్యుయేట్ చేసిన తర్వాత లిమిట్స్ రాయండి ఇంటూ ఎక్స్ డిఎక్స్. మధ్యలో రాయమాకండి, మొత్తం ఇవాల్యుయేట్ చేద్దాం. log of 1 plus x ఇక్కడ x ముందు రాయండి, మైనస్ దీన్ని కొంచెం అడ్జస్ట్ చేయండి, x plus 1 minus 1 dx divided by 1 plus x. ఓకేనా? సో ఇది స్ప్లిట్ చేసుకోవచ్చు చూడండి. మైనస్ ఇంటెగ్రల్ 1 dx మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇంటెగ్రల్ బై పార్ట్స్ వచ్చినప్పుడు మొత్తం ఇంటిగ్రేట్ చేసిన తర్వాత లిమిట్స్ పెట్టండి. సో x ln 1 plus x minus x plus 1 by 1 plus x అంటే ln 1 plus x ఇంటెగ్రల్ 0 to 1 ఇప్పుడు పెట్టేసేయండి. అంటే దీని ఇంటెగ్రల్ వాల్యూ ఇదిరా 0 to 1 లిమిట్స్ చూడండి. 1 into log 2 అంటే log 2 to the base e నమ్మ 2 to the base e. సో తర్వాత మైనస్ 1 ప్లస్ ఇక్కడ 1 పెడితే log 2 to the base e. 0 పెట్టామనుకో మైనస్ 0 పెడితే ఇది 0 ఇది 0 ఇంటూ log 1 అంటే 0 ఇది 0 log 1 అంటే 0. సో దేర్ఫోర్ మనకి log l వచ్చింది. log l చూడండి ఒకసారి, ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ స్టెప్. ఇక్కడ కన్ఫ్యూజ్, ఇక్కడ మనకి తప్పు చేస్తాం చూడండి. log 2 log చూడండి, ఇది రాయకూడదు ఆన్సర్. దిస్ ఈజ్ నాట్ యువర్ ఆన్సర్. వాట్ యువర్ ఆన్సర్? ఎల్ అంటే ఈ లిమిట్ వాల్యూ అంటే ఎల్, నాట్ లాగ్ ఎల్ కాదు కదా మనకు కావాల్సింది, ఎల్ కావాలి. అంటే దీన్ని సింగిల్ లాగరిథం లో కన్వర్ట్ చేయండి. దీన్ని ఎలా కన్వర్ట్ చేయాలంటే లాగ్ ఎక్స్ లాగా రాయాలి. దీన్ని ఈ 2 పైకి పంపించండి. 4 to the base e మైనస్ ఇది బేస్ e ఉంది కాబట్టి 1 ని ఎలా రాయొచ్చు మనం? log e to the base e, log e to the base e. therefore పైన రాస్తున్నాం, therefore log l to the base e equals to log e to the base 4 by e, log m minus log n. therefore l value is nothing but 4 divided by e. అది పొరపాటు మన ఇది కూడా ఉంటుంది ఆన్సర్, ఇది రాయకూడదు. దిస్ ఈజ్ నాట్ ద వన్, ఇది లాగ్ ఎల్. మనకు కావాల్సిన లిమిట్ కి లాగరిథం ఇది, ఇటు కూడా సింగిల్ లాగరిథం లో రాయాలి, అప్పుడు మనకి లిమిట్ వస్తుంది. దట్ ఈస్ ద వాల్యూ రిక్వైర్డ్. అట్లా మనకి ఇమీడియట్ గా ప్రొడక్ట్ ఉండగానే మనం రాసుకోవాలి. ప్రొడక్ట్ ఉండగానే ఇమీడియట్ గా లాగరిథం అప్లై చేసేటివి బోత్ సైడ్స్. అర్జున్ ఒకసారి క్లారిటీ ఇందాక పెట్టాడు సార్, నో క్లారిటీ. ఇప్పుడు చూడు ఒకసారి, ఇక్కడ ఓకే చూడండి. ఒక్కోసారి ఇదే ప్రాబ్లము నేను ఇలా ఇచ్చాను కదా, ఇలా ఇవ్వకుండా సిగ్మా ఇచ్చేదాన్ని ఇలా ఇస్తారు చూడండి.
ఇలా చూడండి ఒకసారి. ఇది పై అంటే 22/7 కాదు, పై అంటే ఇక్కడ మొత్తం నేను ఇందాక టర్మ్స్ ఇచ్చాను కదా, అలా ఇచ్చినట్లే ఇది. మీరు ఇమీడియట్ గా పై ఇవ్వగానే మీరు ఆ ప్రొడక్ట్ రాసుకోవాలి ఇట్లా. ఇది నో పై అంటే సిగ్మా ఎలా ఉందో ప్రొడక్ట్ అంటే మొత్తం ఎన్ టర్మ్స్ నేను ఇందాక రాశాగా, వాడికి ఒళ్ళు పథకం అయితే ఇక్కడ పై ఇస్తాడు ప్రొడక్ట్ అని. అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ మీరు ఇమీడియట్ గా ఇది రాసుకోవాలి ఇట్లా. ఇదంటే 1 to n పెట్టి ప్రొడక్ట్ చేయమని అర్థం. ఇది నేను ఇచ్చే కదా, ఇదైనా ఒకటే. ఇమీడియట్ గా మీరు ఇలా ఇవ్వగానే ఇమీడియట్ గా ప్రొడక్ట్ రాయాలి, ప్రొడక్ట్ రాసి లాగరిథం రాయాలి. అర్థమైంది కదా. ఎప్పుడైనా పై ఇచ్చినప్పుడు దాన్ని మొత్తం ఎక్స్పాండ్ చేసి లాగరిథం రాయండి. అప్పుడు లాగరిథం రాసిన తర్వాత ఇంకా ఇందాక ప్రొసీజర్ సిగ్మాలో కన్వర్ట్ చేయడం, సమ్ గా కన్వర్ట్ చేయడం. చూడండి ఇంకొక మోడల్ చూడండి. చూడు, లిమిట్ n tends to infinity, limit n tends to infinity, చూడు 1 plus 1 by n square. చూడండి ఇలా ఉంది ప్రాబ్లం. 2 by n square 1 plus 2 square by n square whole power 4 by n square, 4 by n square into 1 plus 3 square by n square whole power 6 by n square. చూడండి ఒకసారి, 6 by n square and so on. ప్రొడక్ట్ ఎలా ఉందంటే 1 plus whole power 2n divided by n square. ఇలా మొత్తం ప్రొడక్ట్ ఇది. సో ఇప్పుడు లాగరిథం అప్లై చేయాలి. ఎల్ తీసుకోండి, ఎల్, టేక్ ఇట్ యాజ్ ఎల్. రిక్వైర్డ్ లిమిట్ ఈజ్ ఎల్. అప్లై లాగరిథం ఆన్ బోత్ సైడ్స్. సో log L to the base e. So limit n tends to infinity. The log of this plus log of this plus log of this. And the first thing was the 2 by n log plus log of this and 4 by n square. 4 by n square ln 1 plus 2 square divided by n square plus 6 by n square. 6 by n square, 6 by n square log 1 plus 3 square by n square plus and so on plus చూడు ఇది ముందుకు వస్తుంది 2n by n square, 2n by n square into log of 1 plus n square by n square. ఇప్పుడు ఇది మొత్తం సమ్ గా కన్వర్ట్ అయిపోయింది. 2 by n square, 2 by n square. చూడండి ఒకసారి, సమ్ గా కన్వర్ట్ అయిపోయింది. నౌ దీన్ని సమ్ ని సిగ్మాలో రాయొచ్చు. ఇప్పుడు సిగ్మాలో చూడండి, ఇక్కడ n square n square n square, ఇది సిగ్మాలో n square వస్తుంది. ఇక్కడ 2 into 1, ఇక్కడ 2 into 2, ఇక్కడ 2 into 3, ఇక్కడ 2 into n. Therefore, if we write in sigma r equal to
1 to n అంతే కదా 2 into 1 2 into 2 and so on 2 into n అంటే sigma r equal to 1 to n ఇది 2r అయింది divided by n square into log of ఇది 1 square 2 square 3 square అంటే 1 plus r square divided by n square ఇది సిగ్మా సో దెన్ వచ్చిన సమ్ ని సిగ్మాలో రాయండి ఇప్పుడు 1/n into f of r by n limit n tends to infinity sigma r equal to 1 to n చూడండి ఇక్కడ 1/n రాయండి 1/n రాయండి దీన్ని 2 into r by n ఇది 1/n ఉండాలి ఇది f of r by n అన్నమాట 1 plus r by n whole square సో ఇది మొత్తం కూడా మనకి 1/n తర్వాత ఉన్నది f of r by n so therefore f of r by n is nothing but 2 into r by n into log of 1 plus r by n whole square so therefore f of x మనకు అర్థమైపోయింది sigma r equal 0 to n so sigma r equal 0 to n 1 by n r equal to 1 to n 1 by n into f of r by n this is nothing but according to definition 0 to 1 0 to 1 f of x r by n బదులు x రాయండి అంటే 2x into log of 1 plus r by n బదులు రాయండి అంటే ఈ ఇంటెగ్రల్ అన్నమాట r by n అంటే x 2x into log of 1 plus x square ఇంకా ఈ ఇంటెగ్రల్ మనకి ఇవాల్యుయేట్ చేయటం వచ్చు మనకి ఏంటి first we will take x square equal to t first we will take x square equal to t then 2x dx equal to dt first t లోకి మార్చేస్తుంది t limits when x equals 0 t is what 0 when x equals 1 t is what 2 so this is t into log of 1 plus t dt log of 1 plus t dt దీన్ని uv రాసుకుంటాం చూడండి ఇది కనుక్కొని సబ్స్టిట్యూట్ చేద్దాం ఇందాకట్లా t into 1 plus t dt t into 1 plus t dt అంటే చూడండి ఇది u t ఉంది 2x dx and dt అయిపోయింది అంటే 1 plus t into 1 dt uv so therefore into integral 1 means t minus t by t plus 1 dt t by t plus 1 dt ఇందాకట్లాగా దీన్ని అడ్జస్ట్ చేస్తాం చూడండి t plus 1 ఇక్కడే రాస్తున్నాం minus 1 by t plus 1 అంటే ఈ ఫంక్షన్ ని 1 minus 1 by t plus 1 రాయొచ్చు సో therefore what you will get t into మొత్తం సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత లిమిట్ 0 to 2 రాద్దాం సో log of 1 plus t minus minus integral 1 అమ్మ integral 1 అంటే t plus integral 1 by t plus 1 log of 1 plus t this is the answer limits are from 0 to 2 t limits రాసాం కదా 0 to 2 రాయాలి ఇప్పుడు this is what you got is log l మనకు వచ్చింది ఏంటిది log l వాల్యూ 2 సబ్స్టిట్యూట్ చేయండి 2 into log 3 to the base e ఫస్ట్ ది 2 into log 3 to the base e minus ఇక్కడ ఎంత 2 plus 3 to the base e minus 0 substitute చేస్తే ఇది 0 log 1 0 so therefore what you got is log l to the base e equals to చూడండి log 9 ఇక్కడ మనకి 2 plus 1 3 కదా 3 log 3 to the base e minus 2 minus 2 అంటే it comes out to be
log 27 అని రాయండి. సింగిల్ లాగరిథం లో కన్వర్ట్ చేయాలి. మైనస్ ఇక్కడ ఏం రాస్తారంటే 2 into 1 ఉంది కదా, log 1 ని log e to the base e రాయండి. సింగిల్ లాగరిథం గా కన్వర్ట్ చేయటం అంటే ఆ కాన్స్టెంట్ ఉందని 2 into 1. So therefore this is nothing but log 27 to the base e minus log e square. ఈ 2 పైకి పంపించండి. Therefore log L to the base e equals to, ఇది log of m by n, 27 by e square to the base e. That implies L equals to 27 divided by e square. That is the answer. 27 divided by e square. అట్లా ప్రొడక్ట్ ఉన్నప్పుడు సింపుల్ లాజిక్, లాగరిథం అప్లై చేసుకోవటం, తర్వాత సమ్ వస్తుంది, సమ్ వచ్చిన తర్వాత సిగ్మాలో మనం కన్వర్ట్ చేసుకోవాలి. Right, 0 to wait 0 to 1 0 to 1 ఇక్కడ 0 to 1 రా, 0 to 1 0 to 1 బెట్ అంటే ఇక్కడ x స్క్వేర్ అంటే 1 కదా, 0 to 1 0 to 2 కాదు, 0 to 1 0 to 1 0 to 1 అంటే మనకి చూడండి ఇక్కడ మారింది. 0 to 1 అంటే log 2 రైట్. చూడండి, సో 0 to 1 అంటే log 2. ఇక్కడ నేను 2 రాసి, t లిమిట్స్ 0 to 1 కదా వచ్చేది. సో 0 to 1 అంటే ఇది log 2 to the base e minus 1, ఇది log 2, అది 0 ని ఇందాక వచ్చినట్లే వస్తుంది. అంటే ఇదేమవుతుంది 2 log 2 to the base e minus 1. ఇక్కడ నేను t తీసుకున్నా కదా, అంటే 0 to 1 వస్తుంది లిమిట్స్. 2 log 2 to the base e అంటే ఇది ఇక్కడ 4 మైనస్ ఇది 2 తీసి 4 by e. ఇది 4 by e అంటే L ఈక్వల్ టు 4 డివైడెడ్ బై e. కరెక్ట్. అంటే ఇక్కడ పొరపాటు నేను 2 రాసి, x స్క్వేర్ కదా 1 స్క్వేర్ కదా, ఇక్కడ 2x చూసి 2 రాసి, అక్కడ కాదు ఇక్కడ కదా. x ఈక్వల్ 0 అయితే t ఈక్వల్ 0, x ఈక్వల్ 1 అంటే t ఈక్వల్ 1. ఇందాక చేసింది సేమ్, కాకపోతే మనకి లోపల ఫంక్షన్ సబ్స్టిట్యూషన్ తీసుకునే విధంగా ఇచ్చారు. అట్లా మనకి ఫంక్షన్ ఐడెంటిఫై చేసుకోవాలి. మీ మోడల్స్ లో ఎక్కువ మనకి ఐఐటిలో ఒక క్వశ్చన్ అడుగుతారు, ఎప్పుడు అడుగుతారు, ప్రతి సంవత్సరం కూడా అడుగుతారు ఇలాంటిది. అంటే మనకి మెయిన్ గా మనకి ప్రొడక్ట్ ఉండి మనకి సమ్ లో కన్వర్ట్ చేసుకుని లాగరిథం అప్లై చేసుకున్న తర్వాత సిగ్మాని చాలా జాగ్రత్తగా కన్వర్ట్ చేసుకోవాలి. చూడండి ఇంకొక మోడల్ చూడండి, ప్రొడక్ట్ మోడల్. లిమిట్ n tends to infinity n factorial whole to the power 1 by n divided by n. చూడండి ఒకసారి, n factorial to the power 1 by n divided by n. సో ఇది కనుక్కోవాలి. చూడండి ఇలాంటి మోడల్స్ మనకి
మనకు డైరెక్ట్ గా ప్రొడక్ట్ లాగా లేదు, దీని ప్రొడక్ట్ గా కన్వర్ట్ చేసుకోవాలి. చూడండి ఒకసారి, లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ, ఫ్యాక్టోరియల్ అంటే 1 నుంచి మనకి n వరకు, అండ్ సో ఆన్ n, 1 నుంచి n వరకు. ఓకేనా? సో ఈ n ను కూడా లోపలికి పంపిద్దాం. అంటే ఈ పవర్ 1/n ఉంది కదా, ఇది లోపలికి వెళ్తే దీన్ని ఎలా రాయొచ్చు, n పవర్ n హోల్ పవర్ 1/n, అలా లోపలికి పంపించాం. ఈ n ని లోపలికి పంపించే 1/n పవర్ ఉంది కదా, n టు ద పవర్ n వస్తుంది. n టు ద పవర్ n హోల్ పవర్ 1/n అంటే మనకి n కదా. ఓకేనా? సో ఇప్పుడు లోపల దాన్ని ప్రొడక్ట్ గా రాయొచ్చు. పైన n టర్మ్స్ ఉన్నాయి, ఒక్కొక్క దానికి n అడ్జస్ట్ చేయండి, ఒక్కొక్క దానికి n అడ్జస్ట్ చేయండి. 1/n into 2/n into 3/n and so on, 1/n whole power 1/n whole power 1/n అమ్మా. ఓకేనా? ఇలా మనకి ప్రొడక్ట్ ఆఫ్ n టర్మ్స్ ఉన్నాయి, దీన్ని l అని తీసుకోండి. లెట్ us say this is l. Now apply logarithm. On both sides. So this 1/n will come out 1/n into log 1/n plus log 2/n plus log 3/n. Sum ga convert అయిపోయింది. ఇది n/n, log n/n, log n/n. Now this is the summation. You can write in sigma. Limit n tends to infinity. Limit n tends to infinity is 1/n sigma r equal to 1 to n log of r by n. Log of r by n. Okay na? So therefore, ఇది 1/n into f of r by n. ఇది f of r by n. Therefore, this value is nothing but integral 0 to 1 log x dx. దీని value is nothing but integral 0 to 1 log x dx. సో దీన్ని evaluate చేయాలంటే log x into 1. Log x into 1 dx. Log x into 1. This is u, this is v. This is u, this is v. uv రాద్దాం. uv రాస్తే log x into integral 1 అంటే x minus d by dx of log x 1 by x into integral 1 x log x minus x 0 to 1. 1 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి చూడండి ఇక్కడ 1 into log 1 0 minus 1 minus 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0. సో మనకి ఏమొచ్చింది, -1 అనేది ఆన్సర్ కాదు, ఈక్వల్ టు -1. దట్ మీన్స్ log of e power -1 right. Therefore l equals to 1/e. l equals to 1/e. That is the answer. అట్లా మనకు ఫ్యాక్టోరియల్ ఎప్పుడైనా ఇచ్చినప్పుడు ప్రొడక్ట్ రాయండి. ఈ కింద ఉన్న దాన్ని ఎప్పుడైనా బ్రాకెట్ లోకి తీసుకెళ్ళాలి, అప్పుడు మనకి n టర్మ్స్ గా రాసుకోవచ్చు. లాగరిథం అప్లై చేస్తే మనకి సమ్ గా కన్వర్ట్ అవుతుంది. సమ్ గా కన్వర్ట్ అయితే సిగ్మాలో కన్వర్ట్ అవుతుంది. అప్పుడు మనకి ఇంటెగ్రల్ వాల్యూ కనుక్కున్న తర్వాత దట్ ఈస్ నథింగ్ బట్ log l to the base e. log l to the base e వస్తే మనకి l వచ్చేస్తుంది. ఇంకొక ప్రాబ్లం, లాస్ట్ ప్రాబ్లం. ఈ కాన్సెప్ట్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ప్రతి సంవత్సరం అడుగుతారు మెయిన్స్ లోను,
ఏదో ఒక దాంట్లో మెయిన్స్ లోనో ఐఐటీలో ఏదో ఒక దాంట్లో అడుగుతారు క్వశ్చన్. మీరు చాలా జాగ్రత్తగా ఫాలో కావాలి. మీరు చాలా ఈజీగా తీసుకుంటున్నారు. చూడండి, ఐఐటీలో అడిగిన ప్రాబ్లం ఇది. ఒకసారి చూడండి అప్లికేషన్ కొంచెం. మీరు అందరూ ఉండాలి. లాస్ట్ 10 minutes మీతో మాట్లాడాలి. ఉండండి, అందరు క్లాస్లో ఉండాలి. అందరూ ఈ ప్రాబ్లం అయిపోగానే నేను మీతో మాట్లాడాలి. మీ సంగతి తేల్చాలి. ఏ నాట్ ఈక్వల్ టు -1 లిమిట్ n tends to infinity 1 to the power a plus 2 to the power a. చూడండి, ఇలాంటి మోడల్ 2 times అడిగారు ఐఐటీలో, ఒకసారి కాదు 2 times అడిగారు. డివైడెడ్ బై n plus a to the power a minus 1 into బ్రాకెట్ లో ఏమి ఇచ్చారంటే ఇలా ఇచ్చారు, na plus 1 plus na plus 2 and so on plus na plus n equal to 1/60. ఈ లిమిట్ వాల్యూ ఇచ్చేసారు, 1/60 అని ఇచ్చారు. సో మనం ఏ ఇవాల్యుయేట్ చేయాలి చూడండి, ఇంపార్టెంట్ అప్లికేషన్. సో జస్ట్ ఇదే, ఇంకా లిమిట్ n tends to infinity అని ఇచ్చారంటేనే మనకి ఇదని డెఫినెట్ ఇంటిగ్రల్ లో కన్వర్ట్ చేయాలి. 1 to the power మనకి r ఉండేది a ఇచ్చారు అంతే. ఇప్పుడు ఇందాక సిగ్మా r ఈక్వల్ టు 1 2 రాసుకునేది, ఇప్పుడు మనం a ఈక్వల్ టు రాసుకుంటే సరిపోయింది. చూడండి, లిమిట్ n tends to infinity. చూడండి, పై దాన్ని సిగ్మాలో రాస్తున్నాను. సిగ్మా a ఈక్వల్ టు 1 to n. r అన్న a అన్న ఒకటేగా. సో ఇక్కడ మనకి r టు ద పవర్ a అనేది కాన్స్టెంట్, ఇక్కడ r a పైన కాన్స్టెంట్ కదా. సో r టు ద పవర్ a, r రాయండి, r టు ద పవర్ a, పైన r టు ద పవర్ a ఉంది. ఓకేనా? సో ఇప్పుడు పైన ఉన్నదాన్ని అడ్జస్ట్ చేద్దాం. సో ఇప్పుడు ముందు కింద రాద్దాం. కింద నేనేం రాస్తున్నాను, దీన్ని n plus 1 టు ద పవర్ a, దీని కింద n plus 1 రాస్తున్నా. చూడండి, దీని కింద a పవర్ m బై a పవర్ n రాశా. ఇది మొత్తం కూడా a కామన్ చూడు, na అంటే na n టైమ్స్ ఉంది. na కామన్ తీస్తే 1 plus 1 plus and so on n టైమ్స్, అంటే na into n స్క్వేర్ a ప్లస్ ఇక్కడ ఏముంది మనకి n into n plus 1 by 2, n into n plus 1 by 2, n into n plus 1 by 2. ఓకేనా? సో పైన మనకి సిగ్మా ఉంది కాబట్టి ఇక్కడ r by n ఉండాలి కదా. ఆ కరస్పాండింగ్ రాసేస్తున్నా. చూడండి, సిగ్మా r ఈక్వల్ 1 to n, 1 by n రాశాను, ఇక్కడ r by n రాశాను. ఓకేనా? సో ఇది అంటే ఇక్కడ మనకి ఎంత ఉంది, ఇక్కడ n టు ద పవర్ a plus 1, n టు ద పవర్ a plus 1 ఉంది. చూడండి ఒకసారి ఇలా రాస్తున్నా. చూడండి, n టు ద పవర్ a plus 1 డివైడెడ్ బై దీన్ని చూడండి ఒకసారి. నేను ఇందులో n కామన్ తీస్తున్నాను, n టు ద పవర్ a ఇంటూ 1 ప్లస్ ఇన్ఫైనైట్ లిమిట్స్ లో చేసినట్లే. చూడండి, ఇక్కడ మనకి n, ఇక్కడ పైన n స్క్వేర్ కామన్ తీస్తున్నాం. చూడండి, ఇన్ఫైనైట్ లిమిట్స్ లో ఎలా చేస్తామో అలా చేస్తున్నాం. n స్క్వేర్ హైయెస్ట్ డిగ్రీ కామన్ తీస్తాం కదా, ఇక్కడ a ప్లస్, సో ఇక్కడ n స్క్వేర్ అంటే ఇక్కడ 1 ఉంటది, ఇక్కడ 1 ప్లస్ ఇక్కడ n స్క్వేర్ అంటే ఇక్కడ 1 by n ఉంటది, డివైడెడ్ బై 2 డివైడెడ్ బై ఇక్కడ n కామన్ తీస్తున్నాం, 1 ప్లస్ 1 by n, ఇక్కడ n క్యాన్సిల్. ఓకేనా? ఇక్కడ n టు ద పవర్ a ప్లస్ 1, ఇక్కడ n టు ద పవర్ a, ఇక్కడ n క్యాన్సిల్. దేర్ఫోర్ యూ విల్ గెట్, చూడండి పైది ఇంటెగ్రల్ 0 to 1 1 by n into this is f of r by n.
x to the power a dx divided by this is లిమిట్ అంటే ఇది 1 plus 0 ఇది 1 అంతే ఇదేంటిది 1 సో డివైడెడ్ బై ఇక్కడ a ప్లస్ ఇక్కడ చూడండి ఇది 1 plus 0 by 2 అంటే కింద లిమిట్ ఇక్కడ a ఇది 1 plus 0 by 2 అంటే 1 by 2 కింద 1 plus 0 ఇది లిమిట్ సో therefore దీని వాల్యూ 1 by 60 ఇచ్చారు పైన x పవర్ a plus 1 డివైడెడ్ బై a plus 1 అంటే పైది వచ్చేసరికి x పవర్ a plus 1 డివైడెడ్ బై ఇంటిగ్రేషన్ వాల్యూ రా డివైడెడ్ బై 2a plus 1 divided by 2 equal to 1 by 60 అంటే 2 divided by a plus 1 into 2a plus 1 equal to 1 by 60 అంటే 120 equals to 2a square plus 3a 2a square plus 3a plus 1 number 2a square plus 3a minus 119 equal to 0 దీన్ని ఫ్యాక్టరైజ్ చేసుకోవాలి దీన్ని ఫ్యాక్టరైజ్ చేయండి దీని ఫ్యాక్టరైజేషన్ ఎలా వస్తుందంటే a minus 7 into 2a plus 17 equal to 0 ఫ్యాక్టరైజేషన్ చేయాలి 2 119s కదా మనకి సో మనకి ఫ్యాక్టరైజ్ చేసుకుంటే ఇలా వస్తుంది అంటే ఏ వాల్యూ ఏంటి కామా మైనస్ 17/2 అట్లా మనం ఇంటెగ్రల్ వాల్యూ ఇచ్చేసి ఏ వాల్యూ కనుక్కోమన్నారు ఏ వాల్యూ కనుక్కో అట్లా మనకి దీన్ని ఇచ్చిన ఫామ్ ని అడ్జస్ట్ చేసుకోవాలి ఇక్కడ దాకా సిలబస్ లో ఉందమ్మా ఒకసారి అందరూ వీడియో షేర్ చేయండి ఒకసారి అందరూ అర్జున్